గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎన్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు ఎలా ఉంటుంది, ఏ విషయాలలో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం పైన వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎన్ అనే అక్షరం 5వ సంఖ్యను సూచిస్తుంది. నంబర్ 5 అంటే న్యూమరాలజీ ప్రకారం బుధుడు. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు 2024 సంవత్సరంలో సంకల్ప సిద్ధికి ఓర్పు, కృషి చాలా ప్రధానమండి. ఈ సంవత్సరంలో ఎవ్వరిపై కూడా ఎన్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ఆధారపడకపోవటమే మంచిది. మీ స్వయం కృషితోనే అనుకున్నది సాధించండి తప్ప ఆధారపడితే మాత్రం మీ ప్రతిఫలం అనేది ఇతరులు కొట్టేస్తారు. అంటే మీరు పడిన కష్టానికి వేరే వారికి ప్రతిఫలం అందుతుంది. స్థిర చరాస్తుల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవ్వరి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగవద్దు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఎన్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు తరచుగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బంధువుల గృహంలో జరిగే శుభ కార్యక్రమాలలో పాల్గొనటం కానీ, లేదా మీ ఇంట్లోనే వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. బంధుమిత్రుల సందర్శన ఎక్కువగా ఉంటుంది. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి వారి గృహ వాస్తు దోష ఫలితాలనేవి వారికి నిదానంగా కనిపిస్తాయి. పెట్టుబడులకు మాత్రం 2024 సంవత్సరం పెద్దగా అనుకూలంగా ఉండదండి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక పదవులను పొందుతారు. సభ్యత్వాలను స్వీకరిస్తారు. వ్యాపార విషయంలో ప్రత్యర్థులతో మాత్రం జాగ్రత్తలు అవసరం. బంధువుల విషయంలో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకైతే ఉద్యోగ యోగం కనపడుతుందండి. ఈ అక్షరంతో పేరు ప్రారంభమై మీరు గత కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, లేదా ఈ సంవత్సరంలో చదువుని కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు త్వరగానే ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఎన్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు గృహ నిర్మాణాలను చేపడతారు. కానీ ఇంటి విషయంలో మాత్రం పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో గణనీయమైనటువంటి పురోగతిని సాధిస్తారు. ఉమ్మడిగా కంటే కూడా సొంత వ్యాపారాలే బాగా కలిసి వస్తాయి. ఎందువలన అంటే మీ వ్యాపార భాగస్వామికి మీకు మధ్య ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో భాగస్వామ్య వ్యాపారాల కంటే కూడా సొంత వ్యాపారాలే ప్రశాంతంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఎన్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. ఎవరు ఎంత భయపెడదామని చూసినా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా ఉండగలుగుతారు. సూక్ష్మ బుద్ధితో, తెలివితేటలతో విజయాన్ని సొంతం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలు కూడా ఇతరులకు అర్థమవుతాయి. అంటే ఇతరులు మిమ్మల్ని గుర్తిస్తారు. ఎవ్వరికీ కూడా తల వంచరు. శత్రుబాధలు తొలగిపోతాయి. అయితే బంధువులే రహస్య శత్రువులుగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా అయిపోతాయి. ఎలాంటి ఆటంకాలు ఉండవు. 2024 సంవత్సరంలో ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశాలు ఉన్నాయండి. ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత నుండి కొంతవరకు పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే ఉద్యోగస్తులకు మాత్రం 16వ తారీఖు తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా శుభకార్య ప్రయత్నాలు అనేవి సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలను వింటారు.
మీ ఇంట్లో 16వ తారీఖు తర్వాత వివాహాది శుభ కార్యక్రమాలు కనుక పెట్టుకున్నట్లయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా సులభంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాలను కూడా పొందుతారు. ఈ సంవత్సరంలో ఎన్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు నూతన వస్తువులను కొనటం, నూతన ఆభరణాలను కొనటం కోసం కొంత డబ్బుని ఖరీదు చేస్తారు. మీ గృహంలో ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి వివాదాలు లేకుండా, ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ రంగాలలో ఆలస్యంగా అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం త్వరగానే ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నవంబర్ మాసంలో మాత్రం ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నవంబర్ మాసంలో ఎన్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక విషయంలో. ఈ మాసంలో ఏ విషయంలోనైనా సరే స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేకపోతారు. ఈ నవంబర్ మాసం నుండి ఎన్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు స్వల్ప అనారోగ్య బాధలు కూడా సూచిస్తున్నాయి. అలాగే ప్రయాణాలలో కూడా వ్యయ ప్రయాసలు తప్పవు. జనవరి మాసం నుండి నవంబర్ మాసం వరకు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉన్నప్పటికీ నవంబర్ మాసం మొదలైనప్పటి నుండి ఆకస్మిక తగువులు, వివాదాలు జరిగే అవకాశాలున్నాయి. అయితే ఎన్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు పేరు ప్రతిష్టలు అనేవి లభిస్తాయండి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇంట బయట కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ నవంబర్ మాసం నుండి కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. గతంతో పోల్చుకున్నట్లయితే మీ ఆర్థిక పరిస్థితిలో కూడా చాలా మార్పులు ఉంటాయి. అయితే ఆర్థిక పరంగా కూడా గత కాలంతో పోల్చుకున్నట్లయితే, అనగా శ్రీ శోభకృత్నామ సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే క్రోధినామ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పులు ఉంటాయి. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సంవత్సరంలో లభించినప్పటికీ కూడా ఆలస్యంగా లభిస్తుంది. వారి యొక్క సహాయం మీకు లభించినా, వారు మీకు సహాయం చేద్దామని ప్రయత్నించినా సరే ఉపయోగం లేకుండా పోతుంది. మీ ప్రియమైన వారితో నవంబర్ మాసం తర్వాత నుండి కొన్ని అపార్థాలు, తగాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎన్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ఆ సమస్యలను చాలా సహనంతో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. దేవుడు మీ సహనాన్ని ప్రేమ విషయంలో కూడా పరీక్షిస్తాడు. మాట్లాడే సమయంలో చాలా కఠినంగా మాట్లాడటం, దూకుడుతనంగా మాట్లాడటం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల ప్రేమ విషయంలో సంబంధాలు అనేవి దెబ్బతింటాయి. ప్రేమపూర్వకంగా మాట్లాడినట్లయితే మీ సంబంధ విషయాలలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అవివాహితులు మంచి జీవిత భాగస్వామిని పొందే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా చకచకా అయిపోతాయి. వివాహితులకు కూడా వారి వైవాహిక జీవితంలో చాలా అనుకూలతలు ఉండబోతున్నాయి. వారి జీవిత భాగస్వామికి ఇంకా దగ్గరవుతారు. అయితే నవంబర్ మాసం నుండి కొన్ని ఒడిదుడుకులను అయితే ఎదుర్కొంటారు. కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆ ప్రభావం అనేది మీ కుటుంబ సంబంధాలపైన పడుతుంది. ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు 2024 సంవత్సరంలో విద్యాపరంగా సామాన్య ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ సంబంధాల విషయంలో, వివాహాది శుభ కార్యక్రమాల విషయంలో, అన్ని విషయాలలో కూడా సంవత్సరం మొదటి నుండి నవంబర్ మాసం వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ నవంబర్ మాసం తర్వాత నుండి, అంటే నవంబర్ మాసం మొదటి నుండి దేవుడు మీ సహనాన్ని, ఓపికను పరీక్షిస్తాడు. విద్యా ఉద్యోగ రంగంలో ఆలస్యంగా అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. కానీ ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మాత్రం చాలా ధైర్యంగా ఉండగలుగుతారు. సహ ఉద్యోగుల నుండి ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎవరు ఎంతమంది ప్రలోభ పెట్టాలి అని చూసినా, ఎంతమంది భయపెట్టినా సరే వీరు మాత్రం వేటికి లొంగకుండా చాలా ధైర్యంగా ఉండగలుగుతారు. ఆ ధైర్యం వల్లే అనేక మంచి ఫలితాలను పొందుతారు.
ఎన్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు 2024 సంవత్సరంలో 100%లో 70% అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి. ఆ మిగిలిన 30% కూడా వీరు కఠినంగా మాట్లాడటం వల్ల వారి ప్రేమ విషయంలో కొన్ని గొడవలు రావటం కానీ, వారి జీవిత భాగస్వామిని బాధ పెట్టడం కానీ, వారి జీవిత భాగస్వామి కోపానికి గురి కావటం కానీ, వీరి మాటల వల్లే కొన్ని సత్సంబంధాలు పాడవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టే 30% అనుకూలంగా ఉండదు. దానితో పాటు నవంబర్ మాసం నుండి వీరి గోచారం అనేది బాగోదు. కుటుంబంలో కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మీ పిల్లలు మీ మాట వినరు, కాస్త మొరటుగా ప్రవర్తించే అవకాశాలున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఎన్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి 2023 సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే 2024 సంవత్సరంలో అన్ని విషయాలలో చాలా అభివృద్ధి ఉండబోతుంది. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, కనకదుర్గా స్తోత్రాలను పారాయణం చేయటం వల్ల ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా, వివాహ జీవితానికి సంబంధించి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో 2024 సంవత్సరంలో మనకి ఉన్న 27 నక్షత్రాల వారికి 2024 సంవత్సరం నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయన్న అంశం పైన, అలాగే 12 రాశుల వారికి 2024 సంవత్సరంలో ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలు అనుకూలంగా ఉన్నాయన్న అంశం పైన స్పెషల్ వీడియోస్ చేశామండి. వాటిని